ఏడాది కూటమి ప్రభుత్వం పెర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది? ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ ప్రభుత్వం జూన్ 12వ తేదీకి ఏడాది పూర్తి చేసుకుంది. ఈ సందర్భంలో ప్రభుత్వం పనితీరు గురించి అసెస్మెంట్ చేద్దాము. ఆబ్వియస్‌లీ ఇది కాంప్రహెన్సివ్ కాదు, సమగ్రం కాదు. బ్రీఫ్‌గా ఇంపార్టెంట్ విషయాలను చెప్తాను. 5 పాజిటివ్‌లేమిటి? 5 నెగెటివ్‌లేమిటి? చివరగా ఈ ఏడాది పరిపాలన మీద నా రేటింగ్ ఏమిటి? ముందుగా పాజిటివ్స్. ఫస్ట్ పాయింట్ ఏమిటంటే, అమరావతి రాజధాని నిర్మాణాన్ని పునరుద్ధరించటం. ఇది పెద్ద పాజిటివ్ పాయింట్. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏ స్థాయిలో అమరావతిని సర్వనాశనం చేసిందో తెలుసు మనకి. పనుల్ని ఎక్కడివక్కడ వదలటమే కాదు అసలు. దాని వైపు ఐదర్ ఇన్వెస్టర్స్ కానీ, సంస్థలు కానీ ఎవరూ మళ్ళీ తిరిగి చూడకుండా చేశారు. వరల్డ్ బ్యాంక్ నుంచి సింగపూర్ వరకు అందరినీ పారిపోయేట్టుగా చేశారు. అందువల్ల అటువంటి దాన్ని రివైవ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. కొత్తగా కట్టడం ఈజీ నిజం చెప్పాలి అంటే. జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో సర్వనాశనమైనటువంటి అమరావతిని మళ్ళీ పునర్నిర్మించడం అనేది హెర్క్యూలియన్ టాస్క్ నిజం చెప్పాలంటే. ఎందుకంటే మళ్ళీ ఆయన వదిలేసినటువంటి ఆ పీసెస్ అన్నిటినీ కూడా, ఆ పజిల్ని మళ్ళీ ఒక చోటకి చేర్చాలంటే మామూలు విషయం కాదు. నిజానికి కాంట్రాక్టర్లతో మాట్లాడుకొని వాళ్ళతో ఒక అంగీకారానికి రావడానికి చాలా టైం పట్టింది. ఎందుకంటే పాత కాంట్రాక్టులన్నీ అవి ముందుకు కొనసాగలేదు. సో వాళ్ళకి ఆ ఫైనాన్షియల్ క్లోజర్ ఉండాలి వాటికి సంబంధించి. అవి పూర్తి చేసుకుని మళ్ళీ కొత్తగా వీళ్ళు బిడ్లు ఇచ్చారు. వీటంతటికి ఎంతో టైం పట్టింది. అదొకటే కాదు, సంస్థలను కన్విన్స్ చేయడం కూడా చాలా కష్టం. ఉదాహరణకు వరల్డ్ బ్యాంక్ జగన్మోహన్ రెడ్డి గారు తరిమేశాడు. తరిమేసిన తర్వాత కూడా వరల్డ్ బ్యాంక్ని మళ్ళీ తీసుకురాగలిగారు. యాక్చువల్గా గతంలో 2,000 కోట్ల రూపాయలు అనుకుంటాను వాళ్ళు ఆఫర్ చేసింది లోను, అమరావతి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ అనేటువంటి ప్రాజెక్టుకి. అట్లాంటిది ఇవాళ 6,000 కోట్లకు పైగానే వరల్డ్ బ్యాంక్ ఒకటే ఇస్తుంది. మిగతా వాళ్ళందరూ కలిపి దాదాపు 30,000 కోట్ల రూపాయల రుణాలకి టైప్ చేశారు. అది చాలా పెద్ద విషయం. అమరావతిని మళ్ళీ రివైవ్ చేయడం అనేది ఎంత పెద్ద సవాల్ని ఎదుర్కోవడం అంటే, ఈ మధ్యనే చంద్రబాబు నాయుడు గారు ఒక మీటింగ్లో చెప్పాడు. ఏమనంటే, గతంలో సింగపూర్ వాళ్ళు స్టార్టప్ సిటీని డెవలప్ చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. నిజానికి మాస్టర్ ప్లాన్ కూడా వాళ్ళే ఇచ్చారు కదా ఉచితంగా. అయితే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని తరిమేశాడు. వాళ్ళు ఎంత భయపడిపోయారంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత కూడా ఎంత బతిమిలాడినా మళ్ళీ వెనక్కి రావడానికి వాళ్ళు సిద్ధంగా లేరు అనే విషయాన్ని చెప్పాడు ఆయన. సో ఆ స్థాయిలో అటువంటి పరిస్థితుల్లో ఇరుక్కున్నటువంటి అమరావతిని మళ్ళీ రెస్క్యూ చేయటం అనేది, మళ్ళీ ఆన్ ట్రాక్స్ పెట్టడం అనేది మామూలు విషయం కాదు. సో ఇది పెద్ద అచీవ్మెంట్ ఈ ప్రభుత్వానికి. దాంతోపాటుగా పోలవరం కూడా అంతే. ఈ మేజర్ స్ట్రక్చరల్ వర్క్స్ అన్నీ కూడా మళ్ళీ మొదలైనవి, ఆన్ ట్రాక్ ఉంది. కొన్ని స్ట్రాటజిక్ మైల్ స్టోన్స్ అన్నీ కూడా పెట్టుకున్నారు, ఎప్పట్లాగా పూర్తి చేయాలి ఏమిటి అని. ఫండింగ్ తెచ్చారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి భారీగానే. సో ఆ టెక్నికల్ ఓవర్ సైట్ కోసం విదేశాల నుంచి కూడా వచ్చారు. సో అన్నీ సక్రమంగా జరుగుతున్నాయి పోలవరానికి సంబంధించి కూడా. సో ఆ రకంగా అమరావతి, పోలవరం ఈ 2 మేజర్ అచీవ్మెంట్స్. ఆ తర్వాత సెకండ్ పాయింట్ వెల్ఫేర్ స్కీమ్స్. వెల్ఫేర్ స్కీమ్స్లో చెప్పుకోదగిన విషయం ఏంటంటే, ఒకటి వీళ్ళు సూపర్ 6 అని చెప్పి ప్రామిస్ చేశారు. కానీ రాష్ట్రానికి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వీటన్నిటిని ఒకేసారి కనుక అమలు చేస్తే మొత్తం ఆర్థిక వ్యవస్థ అంతా కుప్పకూలిపోతుంది, అందులో సందేహం లేదు. అందువల్ల అట్లా కాకుండా ఒక్కొక్క స్కీమ్ని చేపట్టి దాన్ని కాంప్రహెన్సివ్గా ఇంప్లిమెంట్ చేసి తర్వాత నెక్స్ట్ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడానికి వెళ్తున్నారు. ఆ విధంగా ఫస్ట్ ఈ సోషల్ పెన్షన్స్ని కూడా ప్రారంభించారు. అంతకుముందు 2,000 రూపాయలు ఇచ్చినట్టున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. చివరిలో 2,500 చేసినట్టున్నాడు చివరి కొద్ది మంత్స్. సో దాన్ని ఒక్కసారే 4,000 రూపాయలకి పెంచారు. అంటే మామూలు విషయం కాదు అది. చాలా భారీ ఎత్తున పెంచడమే కాకుండా దాన్ని రెగ్యులర్గా 1వ తేదీనే అందరికీ చేరేట్టుగా కూడా చాలా కేర్ తీసుకుంటున్నారు ఇంప్లిమెంటేషన్లో. ఆ తర్వాత ఇప్పుడు తల్లికి వందనం అనే స్కీమ్ను కూడా మొదలుపెట్టారు. అలాగే మహిళలకి ఫ్రీ బస్సు ప్రయాణం అనేటువంటి స్కీమ్ని ఆగస్టు నుంచి మొదలు పెడతా ఉంటున్నారు. ఇది మంచి పద్ధతి. ఎందుకంటే ఏదో చేసామనిపించుకోవడం కోసం అని చెప్పి అన్నీ ఒకేసారి కనుక చేసి ఉంటే చాలా ఇబ్బందులు ఎదురయ్యేవి. అలా కాకుండా ఒక్కొక్కటి తీసుకొని చేయటము, దాంతోపాటుగా వాటి ఇంప్లిమెంటేషన్ మీద జాగ్రత్త వహించటము. సో దీన్ని 2వ అచీవ్మెంట్గా చెప్పుకోవాలి. ఇక 3వ అచీవ్మెంట్ రాష్ట్రానికి పెట్టుబడులు. రాష్ట్రానికి ఈ ఏడాది కాలంలోనే చాలా భారీ ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చారు.
చంద్రబాబు నాయుడు గారికి బ్రాండ్ నేమ్ ఉందనుకోండి, అందులో డౌట్ లేదు. దానికి తోడు నిరంతరం రిలెంట్లెస్గా ఆయన ఇన్వెస్ట్మెంట్స్ కోసం ట్రై చేస్తూ ఉంటాడు. ఆయనకున్న గుడ్ విల్ కారణంగా, ఆయన చేసేటువంటి ఒత్తిడి కారణంగా కూడా చాలా ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా చాలా మంచి ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి. ఇప్పటి వరకు 14 లక్షల కోట్లకి టైప్ చేశారు అనేది ప్రభుత్వ క్లెయిమ్. అందులో 9 లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్టులకి ఆల్రెడీ క్లియరెన్స్ వచ్చింది. అంటే ల్యాండ్ అలాట్మెంట్ అయింది. గవర్నమెంట్ ఇన్సెంటివ్స్ కూడా ఇచ్చారు. ఇవి దాదాపు 5 లక్షల మందికి ఉపాధి కల్పిస్తాయని చెప్తున్నారు. వీటిల్లో చాలా మంచి కంపెనీస్ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్టీపీసీ, ఎన్హెచ్పిసి, భారత్ పెట్రోలియం ఇట్లాంటివన్నీ వచ్చినాయి. ప్రైవేట్ సెక్టర్లో ఆర్సెల్ఆర్ మిత్తల్ అనేది చాలా పెద్ద ఇన్వెస్ట్మెంటు. రిలయన్స్ వాళ్ళది పెద్ద ఇన్వెస్ట్మెంటు. టాటా పవరు, వేదాంత, బ్రూక్ ఫీల్డ్, రెన్యూ పవర్, ఇట్లా పవర్ సెక్టర్లో చాలా భారీ ఎత్తున తీసుకొచ్చారు ఈసారి. ఇవన్నీ ఒకేసారి సాకారం కావు, చాలా టైం పడుతుంది. కానీ ఇన్వెస్ట్మెంట్ అంటూ రావడం అయితే రాష్ట్రంలోకి ప్రారంభమైంది. అది కూడా బిగ్ టికెట్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి. ఇది కూడా ఒక అచీవ్మెంట్. ఇన్వెస్ట్మెంట్స్ గురించి చెప్పుకోదగ్గ మరొక విషయం ఏంటంటే, ఒక పర్సనల్ టచ్ ఉన్నది ఇందులో చంద్రబాబు నాయుడు గారికి, ఇప్పుడు లోకేష్ కూడా. ఆయన సుదీర్ఘకాలంగా తనకున్న సంబంధాలను ఉపయోగించి చాలామందిని తీసుకొస్తున్నాడు. దాంతో ఇప్పుడు లోకేష్ కూడా ఒక ఎక్స్ట్రా మైల్ వెళ్తున్నాడు. ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే టీసీఎస్ అయితే మామూలుగా ఇప్పట్లో వైజాగ్ వచ్చేది కాదు. లోకేష్ బాంబే వెళ్ళి అక్కడ చంద్రశేఖరన్ గారిని కలిసి ఎంతో కొంత ఒత్తిడి తీసుకురావడం, చాలా ఇన్సెంటివ్స్ ఆఫర్ చేయడం, వీటన్నిటి మూలంగా టీసీఎస్ వైజాగ్ వచ్చింది. చివరికి కడపలో సజ్జన్ జిందాల్ వదిలేసి వెళ్ళిపోయాడు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య మాట్లాడాడు. వీళ్ళు హెరా చేస్తున్నారు ఇండస్ట్రియలిస్టులని. వాస్తవం కాదనుకోండి, అందరికీ తెలుసు. చివరికి సజ్జన్ జిందాల్ కూడా ఎవరి మీద అయితే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కేసు పెట్టింది కాదంబరి జత్వానీ కేసులో అని చెప్పి అనుకున్నారో, ఆయన కూడా ఈ కడప స్టీల్ ప్లాంట్ని త్వరలో ప్రారంభించడానికి ఆ పనులు ఒప్పుకున్నాడు అని చెప్పి స్వయంగా చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య ఒక మీటింగ్లో చెప్పాడు. సో ఆ రకంగా ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి ఖచ్చితంగా దెర్ ఈజ్ అ లాట్ ఆఫ్ ప్రోగ్రెస్. 4వ పాజిటివ్ ఏంటంటే పొలిటికల్ స్టెబిలిటీ, రాజకీయ స్థిరత్వం. గతంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన ఒక పొరపాటు ఏమిటంటే 2018 కాలంలో ఇండియా నుంచి బయటికి రావడమే కాకుండా అనవసరంగా నిరసన దీక్షల పేరుతోటి మీటింగ్లు పెట్టి కేంద్ర ప్రభుత్వాన్ని, నరేంద్ర మోదీని తిట్టే కార్యక్రమాన్ని చేశాడు. దానివల్ల ఫోకస్ అంతా పోయి అడ్మినిస్ట్రేషన్ మీద చాలా డిస్ట్రాక్ట్ అయ్యారు. దానివల్ల నష్టం కూడా జరిగింది. ఈసారి అదృష్టవశాత్తు ఇండియాలో భాగస్వామి కావడం వల్ల సెంటర్తో రిలేషన్స్ చాలా బాగున్నాయి. దానికి తోడు అదృష్టం కలిసి వచ్చి తెలుగుదేశం పార్టీ మీద ఆధారపడి కేంద్రంలో బీజేపీ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడడం, ఈ అవకాశాన్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రయోజనాలకు అనుకూలంగా ఉపయోగించుకుంటున్నారు, అందులో డౌట్ లేదు. దానికి తోడు పొలిటికల్ ఎనర్జీ వేస్ట్ కావడం వల్ల అనవసరమైన విషయాల మీద కేంద్రంతో ఎటువంటి ఇబ్బందులు లేవు కాబట్టి ఫోకస్ చేయడానికి అవకాశం ఎక్కువ ఏర్పడింది. అదొకటే కాదు, రెండో కారణం ఏంటంటే పొలిటికల్ స్టెబిలిటీకి అలయన్స్, ఈ ఎన్డీఏ కూటమిలో గొడవలు వస్తాయని చెప్పి చాలామంది అనుమానించారు. బీజేపీ అంటే సీనియర్ పార్టీ అనుకోండి, అప్పటి నుంచే ఉంది, పెద్ద పార్టీ. కానీ జనసేన ఈ మధ్యనే వచ్చిన పార్టీ, పవన్ కళ్యాణ్కి అంత అనుభవం లేదు. అందువల్ల ఈ కూటమిలో పవన్ కళ్యాణ్ ఎట్లా వ్యవహరిస్తాడో, ఆయన వల్ల ఏమన్నా ఇబ్బందులు వస్తాయేమో అని చెప్పి కొంచెం అనుమానించారు. కానీ అటువంటిది ఏమీ జరగలేదు. సర్ప్రైజింగ్లీ జనసేన అండ్ టీడీపీ, అఫ్కోర్స్ బీజేపీ, ముగ్గురు కూడా దే ఆర్ గెటింగ్ అలాంగ్ వెరీ వెల్. దానివల్ల రాష్ట్రానికి లాభం జరుగుతోంది. ఇక 5వది, గత ప్రభుత్వం చేసిన అరాచకాల మీద దర్యాప్తు. చాలామంది ఈ ప్రభుత్వాన్ని తీసుకురావడంలో ఒక ఉద్దేశం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చాలా అరాచకాలు చేసింది, చాలా అవినీతికి పాల్పడింది, ప్రభుత్వంలో బోల్డంతా డబ్బును వృధా చేసింది, బాధ్యతారహితంగా వ్యవహరించింది. వీటన్నిటికీ కూడా అకౌంటబిలిటీ ఉండాలి, బాధ్యుల్ని గుర్తించాలి, శిక్షించాలి అనేటువంటి భావనతో 2024 ఎన్నికల్లో ప్రజలు ఓట్లేశారు. అయితే జనం ఆశించినంతగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ అక్రమాలను వెలికి తీయడం లేదు ఈ ప్రభుత్వం అని ఇనీషియల్గా ఒక అభిప్రాయం ఏర్పడింది. అయితే తర్వాత అర్థమైన విషయం ఏంటంటే, నెమ్మదిగానైనా కూడా అనేక అంశాల మీద లోతుగా ఈ ప్రభుత్వం దర్యాప్తుకు ఆదేశించింది. దర్యాప్తులు జరుగుతున్నాయి. లిక్కర్ స్కామ్ అందరికీ తెలుసు, జత్వానీ కేసు అందరికీ తెలుసు. ఇవి కాకుండా మిగతా అంశాల్లో కూడా కొంతవరకు దర్యాప్తు బాగానే జరిగినట్టు లెక్క.
చేయాల్సింది ఇంకా చాలా ఉంది. కాకపోతే కక్ష సాధింపుకి పాల్పడుతున్నారు అనేటువంటి అభిప్రాయం రాకుండా చంద్రబాబు నాయుడు ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు అనే విషయం కూడా అర్థమైంది. ఆ రకమైన బ్యాలెన్స్ అవసరం రాష్ట్రానికి. అది ఎంతో కొంత పాటించినందుకు కూడా ఆయన ప్రభుత్వాన్ని అభినందించాలి. మొత్తంగా ఏమిటంటే స్టేట్లో ఒక పనిచేసే ప్రభుత్వం ఉంది, ఒక పాజిటివ్గా ఆలోచించేటువంటి ప్రభుత్వం ఉన్నది అనేటువంటి అభిప్రాయం అయితే కలిగింది ఈ ఏడాది కాలంలో. ఇక నెగటివ్స్, ఫస్ట్ నాకు అనిపించేది ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ఒక వీక్నెస్, తలకు మించిన భారం పెట్టుకోవడం, విషయాలను అనవసరంగా కాంప్లికేట్ చేసుకోవడం. ఎగ్జాంపుల్ ఏమిటి? అమరావతి నిర్మాణం కోసం అనేక కష్ట నష్టాలకు వచ్చాడు ఆయన. మళ్ళీ ఏదో పరిస్థితులు ఒక దారికి వచ్చాయి. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని టకటక అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేయాలి ఈ 4 ఏళ్లలో అని చెప్పి అనుకోవాలి. కానీ మళ్ళీ రెండో విడత భూ సమీకరణ అని చెప్పి పెద్ద ఎత్తున భూ సమీకరణకు పాల్పడడం అనేది విషయాలను అనవసరంగా కాంప్లికేట్ చేయడం. దీనివల్ల ముందు పరిస్థితులు ఎటు దారి తీస్తాయో కూడా తెలియదు. అదేవిధంగా బనకచెర్ల ప్రతిపాదన 80,000 కోట్లు 1,00,000 కోట్లు అంటున్నారు ఈ ప్రాజెక్టుకి. ఉన్న పోలవరాన్ని పూర్తి చేసి మిగతా ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద దృష్టి పెట్టకుండా మళ్ళీ బనకచెర్ల పేరుతోటి అనవసరంగా కాలయాపన జరగడం, విషయమంతా కాంప్లికేట్ కావడం, విమర్శలు ఎదుర్కోవడం ఇవన్నీ జరుగుతాయి. సో చంద్రబాబు నాయుడు గారు ఈ 5 ఏళ్లలో పూర్తి చేసిన అంశాల మీద దృష్టి పెట్టకుండా అది మానేసి కొత్త ఆలోచన చేయడం అనేది ఒక పెద్ద నెగిటివ్. ఇక రెండవది అవినీతి. జగన్మోహన్ రెడ్డి టైంలో చాలా అవినీతి జరిగింది. ఆ అవినీతి పై లెవెల్లో ఎక్కువ జరిగింది. మిగతా చోట్ల ఏమో గతంలో ఎట్లా ఉండేదో అదే కంటిన్యూ అయింది. ప్రత్యేకంగా అదనంగా ఎక్కువేమీ జరగలేదు జగన్మోహన్ రెడ్డి కాలంలో కూడా, అడ్మినిస్ట్రేషన్లో. అయితే ఇప్పుడు చాలామంది భావన ఏమిటంటే పాలనలో పైనుంచి కింద వరకు అవినీతి పెరిగిందే కానీ తగ్గలేదు అని. మీరు అడ్మినిస్ట్రేషన్లో రెవెన్యూ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఏ డిపార్ట్మెంట్ అన్నా తీసుకోండి, అవినీతి విచ్చలవిడిగా కొనసాగుతోంది. చాలా చోట్ల ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ప్రజావనరుల దోపిడీ యథేచ్ఛగా కొనసాగుతోంది. ఆ రకంగా చూసినప్పుడు గతంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పెద్దగా తేడా లేదు అనేటువంటి అభిప్రాయం చాలా బలంగా వ్యాపించింది. ఇది రెండవ నెగటివ్. మూడవది, అప్పటికి ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారు మారని ఒక విషయం ఏంటంటే సామాన్య ప్రజలకు సంబంధం లేని పెద్ద మాటలు మాట్లాడడం, వాటి కోసం ఎక్కువ ఎనర్జీ ఖర్చు పెట్టడం. లాస్ట్ టైం ఏమో బ్లాక్ చైన్ టెక్నాలజీ, డేటా సెంటర్స్, డ్రోన్స్, డేటా డ్రివెన్ గవర్నెన్స్ ఇట్లాంటివి మాట్లాడేవాడు. ఈసారి ఏమో క్వాంటమ్ వ్యాలీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, P4 ఇట్లాంటివి మాట్లాడుతూ వస్తున్నాడు. సో ఇవన్నీ అవసరం లేదని చెప్పి ఎవరు చెప్పలేరు. అయితే ఇటువంటి వాటిని ఎగ్జిక్యూట్ చేయాలి కానీ అనవసరంగా వాటి గురించి ఎక్కువ మాట్లాడకూడదు. ప్రతి చిన్న మీటింగ్లో పెద్ద మీటింగ్లో వీటి గురించి మాట్లాడితే జనం అప్రిషియేట్ చేయరు. క్షేత్రస్థాయిలో మేము ఎదుర్కొంటున్న సమస్యల గురించి కాకుండా ఈయనేంటో పెద్ద విషయాలు మాట్లాడతాడు అనే అభిప్రాయం చంద్రబాబు నాయుడు గారి మీద గతంలో ఉంది, ఇప్పుడు అదే కొనసాగుతోంది. అదొక షార్ట్ కమింగ్. ఇక నాలుగవది, చాలా పొలిటికల్ ఇష్యూస్ మీద, గవర్నెన్స్ ఇష్యూస్ మీద కమ్యూనికేట్ చేయడంలో ఇప్పటికీ కూడా ఈ ప్రభుత్వానికి చాలా లోపాలు ఉన్నాయి. ఏది ఎందుకు చేస్తున్నాం అనేది కరెక్ట్గా జనానికి చెప్పలేకపోతే 2019 నాటి పరిస్థితే మళ్ళీ పునరావృతమవుతుంది. ఉదాహరణకి యాక్సిస్ పవర్ అగ్రిమెంట్ తీసుకోండి, దానికి ఎక్కువ రేట్ ఇస్తున్నారు చెప్పి చాలా విమర్శలు వచ్చినాయి. ఎందుకు ఎక్కువ రేట్ ఇవ్వాల్సి వస్తోంది? అంతకుముందు అదానీ పవర్ అగ్రిమెంట్ విమర్శించిన మనమే దానికంటే ఎక్కువ రేట్ ఎందుకు పెట్టాము అనే విషయాన్ని ప్రజలకి వివరంగా చెప్పి కన్విన్స్ చేయడంలో ఫెయిల్ అయ్యారు. అదేవిధంగా వాట్సాప్ గవర్నెన్స్ తీసుకోండి, వాట్సాప్ గవర్నెన్స్ అని పెట్టాము, ఇది ప్రజలకు ఎంతో ఉపయోగం అన్నారు, బాగానే ఉంది. కానీ యాక్చువల్గా ఏం జరుగుతోంది, ఎంతమందికి ఉపయోగపడుతోంది అని ఎప్పటికప్పుడు జనానికి దాని గురించి చెప్పేటువంటి నాథుడు లేడు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఇనిషియేటివ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి, ఏది ఏ స్టేజ్లో ఉందో ఎవరికి అర్థం కాదు. ఆ పరిస్థితి ఇప్పటికీ కంటిన్యూ అవుతోంది. ఇది 4వ వీక్నెస్. ఇక 5వది ఫైనాన్షియల్ ఇండిసిప్లిన్. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ స్థాయిలోనే ఈ ప్రభుత్వం కూడా అప్పులు చేస్తోంది, ఎడాపెడా. ఆర్థిక క్రమశిక్షణ చాలా ఆందోళనకరంగా ఉంది అనేది చాలామంది అభిప్రాయం. గవర్నమెంట్లో వృధా వ్యయం కొనసాగుతూనే ఉంది. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం బెటర్గా ఉంది అని చెప్పడానికి ఏమీ కనిపించడం వల్ల. ఇవి 5 నెగటివ్స్. ఫైనల్గా
ఏమని సమాప్ చేయొచ్చు అంటే, ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈ ఏడాది కాలంలో ఈ కూటమి ప్రభుత్వం పట్టాల మీదకి ఎక్కించింది. అభివృద్ధి పదం వైపు నడిపిస్తోంది. అయితే చాలా అంశాల్లో మరీ ముఖ్యంగా ఆర్థిక క్రమశిక్షణ విషయంలో, అప్పుల విషయంలో ఈ ప్రభుత్వ వ్యవహార శైలి ఆందోళనకరంగా ఉంది. సో మొత్తంగా ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటే చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వానికి 10 మార్కులకు గాను నేను 6.5 మార్కులు ఇస్తున్నాను. ఇది కొంతమందికి తక్కువ అనిపించవచ్చు, మరి కొంతమందికి ఎక్కువ అనిపించవచ్చు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. అంతకంటే దీనికి ఎక్కువ వెయిట్ ఏమీ లేదు.